విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో తప్పు చేయకుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు భయం ఎందుకని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోలులో అవినీతిపై జరుగుతున్న విచారణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుపై మధు యాష్కి స్పందించారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో వేలాది కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. రైతు రుణమాఫీని దుర్వినియోగం చేశారని, తెలంగాణ రాకముందు ఉన్న ఆస్తులు ఇప్పుడున్న ఆస్తులెంతో చెప్పాలని కేసీఆర్ను ప్రశ్నించారు. కట్టించినట్టు, ఓఆర్ఆర్ కట్టించినట్టు, హైదరాబాద్ నిర్మాణం కూడా మీరే చేసినట్టుగా బిల్డప్ అని తెచ్చుకొని ప్రైవేట్ రంగంలో విద్యుత్ కొనుగోలు టెండర్ లేకుండా కొని వేలాది కోట్లు దోపిడీ చేసిన కల్వకుంట్ల కుటుంబం ఇవాళ మేము నియమించింది, రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం నియమించింది ఎంక్వైరీ కమిషన్, జ్యుడిషియల్ కమిషన్. ఒక జడ్జి తోటి, న్యాయమూర్తి తోటి విచారణ ఏర్పరిచినందుకు ఎందుకు మీకు భయం వేస్తా ఉంది? తప్పే చేయనప్పుడు ఎందుకు భయం వేస్తుంది మీకు? ఇప్పటికన్నా తెలంగాణ ప్రజల దోచుకున్న మీరు సొమ్ముని తెలంగాణ బిడ్డల ప్రాణ త్యాగాలతోటి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు రాష్ట్ర విభజనకు ఆదేశించి రాజకీయ నష్టం జరుగుతా ఉన్న రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసి మిగులు నిధులతోటి మీ చేతులు పెడితే 7 లక్షల కోట్లకు అప్పులు చేసి, అప్పు చేస్తే తప్పేంటి అభివృద్ధి కొరకని మాట్లాడుతూ ఉన్నారు. అప్పులు చేసి మీరు తెలంగాణ బిడ్డల ఖర్చు మీద ఖర్చు పెట్టలే, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు ఖర్చు పెట్టలే. అభివృద్ధి పేరు పైన, రీడిజైన్ పేరు పైన కాళేశ్వరం కానీ మిగతా ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతోటి వేలాది కోట్లు మీరు గడించినారు. మీ రైతు రుణమాఫీ కానీ లేక రైతు బంధు స్కీమ్లలో కూడా దోచుకున్నారు మీరు. మల్లారెడ్డి లాంటి దుర్మార్గుడు కూడా 100,000 కోట్లు నాస్తివాడు కూడా మీరు రుణమాఫీలు ఇచ్చినారు. అట్లాంటి ఎంతో మందికి దుర్వినియోగం చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇవాళ డిమాండ్ చేసేది, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, తెలంగాణ రాకముందు నీ ఆస్తి ఎంత, నీ కుటుంబ సభ్యుల ఆస్తి ఎంత, నీ కులస్తుల ఆస్తులు ఎంత, నీ 100 మాగుదులో ఉన్న నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఆస్తులు ఎంత, నీ కొరకై నీ ఆదేశంతో పనిచేసిన అధికారుల ఆస్తులు ఎంత? డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద నువ్వు నీ కుటుంబ సభ్యులంతా కూడా జైలుకి పోతారు. నీ ఫామ్ హౌస్లో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు? నీ కొడుకుకు, నీ బిడ్డకు, నీ అల్లుడికి, లబ్బర్ చెప్పులు తిరిగే నీ అల్లుడికి వాళ్ళ వేలాది కోట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో విద్యుత్ కొనుగోలు అవినీతి జరిగినది. ప్రభుత్వాల మధ్యన కొనుగోలు ఒప్పందం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.